ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఫస్ట్ మీ తెలుగు మూవీ ఏంటంటే? అప్పట్లో ఎక్కువ తమిళ మూవీస్ చేశా స్టార్టింగ్లో. దాని తర్వాత ఇప్పుడు సాంగ్సే దాంట్లో సాంగ్లు కాబట్టి అప్పుడప్పుడు వచ్చి కొన్ని చేశాను అనమాట. క్యారెక్టర్స్గా వచ్చిన తర్వాత ఎక్కువ బిజీగా చేశా తెలుగులో. ఓకే. కామెడీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యారు క్యారెక్టర్స్లోని. సాంగ్స్ అప్పుడు పెద్దగా తెలీదు. తమిళ్ నుంచి డబ్ చేసిన మూవీస్, తమిళ్లో రసిగిన్ అని విజయ్ మూవీ అది డబ్ చేసి వచ్చింది. అట్లా డబ్ చేసి వచ్చిన మూవీస్ అలాంటివి వచ్చినాయి, కానీ డైరెక్ట్గా సాంగ్స్ చేసింది చాలా తక్కువ తెలుగులో. క్యారెక్టర్స్గా వచ్చిన తర్వాత చంటి దగ్గర నుంచి నేను ఫస్ట్ మూవీ ఏది అని చెప్పేసి అంటే చంటి అనే చెప్పాలి. ఓకే. గంగా. ఎందుకంటే అప్పటి నుంచి అనుజ అంటే తెలిసింది ఇండస్ట్రీలో. అంతకుముందు పెద్దగా తెలియదు, ఏదో ఒక సాంగ్ అలా చేసి వచ్చేస్తుంది కాబట్టి అంతగా తెలియదు. చంటి, సూర్యవంశం, బ్రహ్మచారి మగుడు. అంటే ఎప్పుడు అనిపించింది మనకొద్దు వ్యాంప్ క్యారెక్టర్స్, క్లబ్ డాన్సరు, లేకపోతే ఈ ఐటమ్ సాంగ్స్ మనకొద్దు, ఒక మంచి ఆర్టిస్ట్ అవుదామని ఏ టైంలో అనిపించింది మీకు? అంటే సాంగ్స్ నేను బిజీగానే చేస్తూనే ఉన్నాను. చేస్తూ ఉన్నప్పుడు అని ఆలోచించానంటే ఇలా సాంగ్సే మనం చేస్తూ ఉన్నామంటే సాంగ్ ఒక లైఫ్ అనేది తక్కువ, మాక్సిమం ఎంత ఒక 3 years మనకి మన ఫిగర్ బాగున్నంత వరకే. కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత కూడా స్టాప్ చేసి కొత్తగా ఎవరు వస్తున్నారో వాళ్ళు వస్తారు. దాంతో ఇంకంతే, వాళ్ళ లైఫ్ అయిపోయినట్లే ఇండస్ట్రీలో, యాక్టింగ్లో. సో ఒక క్యారెక్టర్గా వచ్చామంటే ఒక క్యారెక్టర్ చేస్తాము, అది అయిపోయిన తర్వాత ఏజ్ పెరిగిన తర్వాత కూడా దానికి తగ్గ క్యారెక్టర్స్ చేసుకోవచ్చు. సో దానికి మనకి వచ్చి ఎక్కువ రోజు మనము చాలు అనుకున్న వరకు యాక్ట్ చేసుకోవచ్చు అనేసి అప్పుడు నేను క్యారెక్టర్స్కి వచ్చానమాట. క్యారెక్టర్స్ కూడా ఫస్ట్ వచ్చింది తమిళే. చంటి ఉంది కదా, చంటి తమిళ్లో ఫస్ట్ వచ్చింది మూవీ. దాంట్లో నేను చేశాను అనమాట, చిన్న తంబి అని. అది చేసిన ఆ మూవీ చూసి ఇంక నాకు తెలుగులో ఆఫర్స్ వచ్చినాయి. ఓకే. దాని తర్వాత ఇంకా తెలుగులో, తమిళ్లో అంతా చేస్తున్నాను. ఇక్కడ మూవీస్ ఎక్కువ అక్కడికి రీమేక్ చేసేవాళ్ళు. అవును. ఆల్మోస్ట్ ఈ క్యారెక్టర్ ఈ అమ్మాయి బాగుంది అనిపించుకున్న వాళ్ళందరూ మీరు తెలుగు అని చాలా మంది తెలియక తెలియదు, ఫస్ట్లే తెలియదు. షూటింగ్స్కి వచ్చిన తర్వాత తెలిసింది. ఈజీగా ఉంటుంది కాబట్టి తెలిసింది. అక్కడి నుంచే నేను కన్నడ కూడా క్యారెక్టర్స్కి వెళ్ళింది చంటి దగ్గర నుంచే, అదే చిన్న తంబి నుంచే. సో ఇంకా అక్కడ మూవీస్ ఎక్కువ అయ్యేటప్పటికి ఇంకా తమిళ్లో వచ్చి కొంచెం తగ్గించుకొని అటు వచ్చి చేశాను. ఓకే. ఇప్పుడు ఇక్కడ కౌండమణి గారికి, సెంధిల్ గారికి వీళ్ళందరికీ కాంబినేషన్స్ మీరుంటారు. అక్కడ బ్రహ్మానందం గారికి, బాబు మోహన్ గారికి, సుధాకర్ గారికి. సో వాళ్ళ కాంబినేషన్. అమ్మాయి కాపురం కూడా చేశాను. అమ్మాయి కాపురంలో కూడా బ్రహ్మానందం గారి వైఫ్ మహేశ్వరి ఫస్ట్ మూవీ అమ్మాయి కాపురం. సో ఇంకా తర్వాత చంటి తర్వాత ఇంకా వెనక్కి తిరిగి చూసుకుంది లేదు. అన్ని ఆల్మోస్ట్ అన్ని మూవీస్ హిట్ మూవీస్. క్యారెక్టర్ కామెడీ అనేది బాగా హిట్ అయింది. నాకు తెలిసి జయమాలిని గారు, జ్యోతిలక్ష్మి గారు, తర్వాత సిల్క్ స్మిత గారే ఐటమ్ సాంగ్స్ తర్వాత క్యారెక్టర్లు చేయగలిగారు. అప్పుడు తర్వాత మీరు. అవును, మిగతా సాంగ్స్ చేసిన వాళ్ళందరూ అంతగా చేయలేకపోయారు. మరి ఎందుకు చేయలేదో తెలియదు, కానీ చేయలేదు. ఆపర్చునిటీస్ రాలేదు, మనకు తెలియదు. రాలేదా, వాళ్ళే చేయలేదా అనేది కూడా తెలియదు. ఓకే. సో నాకు ఎస్పెషల్లీ మీరు సాంగ్ చేసేటప్పుడైనా లేకపోతే క్యారెక్టర్ చేసేటప్పుడైనా కానీ ఆ క్యూట్ స్మైల్, అదిగో అదే అదే కళ్ళు ఇలా ఓపెన్ చేస్తారు చూడండి, ఐ ఓపెన్ అంటే ఆ శృంగారం అంటే అది కనపడిద్ది బాడీలో, అది చూపిస్తారు. ఆ సూర్యవంశం ఆ టికెట్ కొట్టేటప్పుడు పెంటపాడి టికెట్ అంతా మా డైరెక్టర్సేనండి. ఉన్నా కానీ మన బాడీలో ఉండాలి, రావాలి. ఇవన్నీ ఎలా నేర్చుకున్నారు? అంటే గురువు లేరు, ఎవరు ఫ్యామిలీ నుంచి ఫస్ట్ మీరే యాక్టర్స్ ఎవరు లేరు. ఇవన్నీ అంటే ఆ కసే ఏదో విధంగా సక్సెస్ అవ్వాలన్నా, లేకపోతే కసి అంటూ అలాగా ఏం లేదండి. అలాంటి కసి ఉంటే ఇంకా ఎక్కువ చేసి ఉండదు. అది నేను అంటుంది. అలా వచ్చి ఇంకా చెయ్యాలి, ఒక లెవెల్కి రావాలి అని చెప్పి ఒక కసి ఉండాలి, ఉంటేనే సక్సెస్ అవుతారు. అలాంటిది ఆ టైంలో నాకు లేదు అంతగా. ఉన్నట్లయితే నిజంగా ఇంకా ఎక్కువ చాలా మూవీస్ చేసి ఉండేదాన్ని. ఒకసారి చిన్న రొమాంటిక్ టచ్ ఉన్న ఆ డైలాగ్ చెప్తారా? ఏ డైలాగ్? సూర్యవంశంలో టికెట్ కొట్టేటప్పుడు. తాడు పెంటికేనా దొంగ ఎన్ని లవ్ లెటర్లు వచ్చాయి అప్పుడు అసలు ఇంటికి? ఇప్పుడు ఈ ఫోన్ చాలా వచ్చాయండి. ఒక మనిషే లెటర్లు రాసేవాళ్ళు, అందరికి రిప్లై రాపిచ్చేదాన్ని. ప్రేమ లేఖలు కూడా వచ్చినాయి. ఇట్లా వచ్చే శారీస్ అంతా పంపించేవాళ్ళు. పాపం ఒక్క డైలాగ్కే
ఇది ఫారెన్ నుంచి వాళ్ళు ఎవరో తెలియదు, అక్కడి నుంచి వాళ్ళ చెక్ కూడా వచ్చింది నాకు. వాళ్ళు ఎవరో తెలియదు పాపం. నవ్వుకుంటాం. ఓకే. అంటే వాళ్ళు ఆ ఇంట్రెస్ట్తో పంపిస్తారు, అవన్నీ మనం ఏం చేసుకుంటాం, ఏం చేసుకోలేము అనుకోండి. అసలు చెప్తున్నాను, అంత క్రేజ్ ఉండేదండి ఇప్పుడు. ఇప్పుడు బయటికి పబ్లిక్లో బాగా అందరూ చూస్తున్నారు. ఇప్పుడు షూటింగ్ అంటే ఇంతే ఇంతే కదా అన్నట్లు అయిపోయింది. అప్పట్లో అట్లా లేదు, క్రేజ్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు కాదు, ఇప్పుడు వచ్చి ఎట్లయినా నాకు అంత లేదేమో అనిపిస్తుంది. ఆ మర్యాద కానీ ఆ క్రేజ్ కానీ కొంచెం తగ్గిందేమో అనిపిస్తుంది, నాకు తెలీదు. కలవాలంటే ఒక యాక్ట్రెస్ని ఒక యాక్టర్ని చాలా కష్టం. ఎంతమంది అందరి ఇల్లు పెద్ద హీరోస్ ఇంటికి అంతా పొద్దున్నే వెళ్తే అంత అన్ని బస్సులు వచ్చి అంతమంది ఉండేవాళ్ళు. ఇప్పుడు అంత లేదు కదా, ఎక్కడ పడితే అక్కడ చూస్తున్నాం కదా అన్నట్లు. అసలు ఇప్పుడు సినిమాలు చూడటమే మానేశారు వాళ్ళు. ఇప్పుడున్న హీరోస్ మళ్ళీ వెళ్ళి చూడటం కూడా. అప్పుడున్నది వేరండి. తెలుగులో బాగా మిమ్మల్ని ఎంకరేజ్ చేసిన హీరో లేకపోతే ఆర్టిస్ట్ అంటే ఎవరని చెప్తారు? ఈ అమ్మాయి చాలా బాగా చేస్తుంది, మంచి టైమింగ్ ఉన్న ఒక యాక్ట్రెస్. డైరెక్టర్స్ బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళండి. రవిరాజ పినిశెట్టి గారు అన్ని మూవీస్లో ప్రతి మూవీలో ఒక క్యారెక్టర్ ఇచ్చేవాళ్ళు నాకు. అలాగే రేలంగి నాగేశ్వరరావు గారు, ముత్యాల సుబ్బయ్య గారు, చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు. అందరూ వచ్చి రిపీటెడ్గా ఇచ్చేవాళ్ళు. ఒక మూవీ చేసి అంతటితో కాకుండా ఒక మూవీ చేశానంటే మళ్ళీ మళ్ళీ ప్రతి మూవీలో ఇచ్చి డైరెక్టర్స్ అందరూ చాలామంది, నేను చేసిన డైరెక్టర్స్ అందరూ కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేశారండి. ఓకే. అంటే సూర్యవంశంలో అండ్ కోట గారు, సుధాకర్ గారు, అవును, ఆ సీన్ లో ఒక మంచి మెమరబుల్ మూమెంట్, ఫన్నీ మూమెంట్, అంటే సీనే ఫన్నీ కాబట్టి అవును వచ్చింది, లేకపోతే ఉన్నది ఒక 3 scenes ఏమో అంతే. కానీ ఆ 3 scenes అంత హైలైట్ అయ్యి బాగా పేరు వచ్చింది. ప్రతి ఆ మూడిట్లో ఈ సీనే అని చెప్పి చెప్పలేము, 3 బాగా మంచి సీన్స్. మీరు చూసారంటే అర్థమవుతుంది. ఆ 3 scenesలో కూడా ఈ సీనే నచ్చింది అని మనం చెప్పలేము. ఫన్నీ ఇన్సిడెంట్ ఏం గుర్తుంది షూట్ టైంలో ఆ సీన్ అప్పుడు? అటు పెద్ద ఆర్టిస్ట్ కోట గారు, ఇటు పక్క సుధాకర్ గారు. కోట గారు చాలా పెద్ద ఆర్టిస్టు, కాకపోతే ఏంటంటే నాకేదో మంచి మా ఇంట్లో మనిషిలాగా అనిపించేది. ఆయన కూడా గుంటూరు డిస్టిక్కే కదా, చాలా మూవీస్ చేశాను కోట గారితో కూడా. సో అందువల్ల నాకు అప్పుడున్న అంతా ఫ్యామిలీ లాగా మూవ్ అయ్యేవాళ్ళం కదా. సో అంత ఇది అనిపించలే నాకు. బాగా ఇదైనా కూడా చెప్తారన్నమాట వాళ్ళు, ఇట్లా కాదు అట్లా అని చెప్పేసి చెప్పటము అంతా కూడా చేసేవాళ్ళు. ఒక పక్కన చూస్తే సుధాకర్ గారు హీరోగా చేసి వచ్చిన ఆయన. సుధాకర్ గారి కాంబినేషన్లో కూడా మూవీస్ బాగానే చేశాను నేను. తమిళ తెలుగు రెండు? తమిళ్లో కాదు, అప్పుడు తెలుగు వచ్చేసారు కదా ఆయన. ఓకే. నేను వచ్చేటప్పటికి ఆయన తెలుగుకి వచ్చేసారు, తమిళ్లో లేదు. తమిళ్లో ఆయన హీరోగా మాత్రమే చేశారు. ఓకే. తర్వాత తెలుగుకి వచ్చిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.